హే గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో రెట్టోనిగా నేను స్క్రిప్ట్ చేయనని చెప్పాను కదా నీకు. సమాజానికి ఈ వీడియో చాలా అవసరం క్రాంతి. కానీ ఇది రోతరా. అయితే ముక్కు మూసుకొని కడిగేసి సమాజం కోసం. సరే తగలబెట్టండి సార్ టోనీ గారు. ఇక్కడ ఏముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. రే 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 ఏందిరా, ఏం వీడియోలు రా ఇవి? ఇదేం చూసా అన్నయ్య, ఇంకా చాలా ఉన్నాయి. ఏందిరా ఈ రచ్చ? ఇంకెన్నిరా పంపేది? ఏం పని పాట లేదా? బుర్ర హ్యాంగ్ అయిపోతుందిరా. అయిపోయింది. ఎందుకు ఇంత అందం నీకు? నీకోసం. ఓరు నీకోసం. నాకోసం ఎందుకు? నీకోసమే. ప్రభుదేవా, వాళ్ళ వయసు ఏంటి, ఆ మాటలు ఏంటి, ఏంట్రా ఈ దారుణం? తప్పుడు నీకు జ్వరం రాదు. జ్వరం వచ్చినప్పుడు ఆడుకోవాలని అనిపిస్తుంది, అంటే కొంచెం ఫీలింగ్స్ చెప్పేలా అనిపిస్తుంది. ఒరే బాబు ఆపి, నువ్వు ఇంకా ఆపి. నాకు అర్థమైంది, ఇక నేను చూసుకుంటాను, నువ్వు ఆపి. సో గైస్, ఇదేదో ట్రోలింగ్ వీడియో అనుకుంటారేమో, కాదు. జెన్జీ రిలేషన్షిప్స్ గురించి. ఒకప్పుడు లవ్, మ్యారేజ్, రిలేషన్షిప్ అనేవి ఎంత సీరియస్గా ఉండేవో ఇప్పుడు ఈ జెన్జీ బ్యాచ్ వాటిని చాలా సిల్లీగా చేసేసింది. అందరూ అనట్లేదు, బట్ చాలా మంది రిలేషన్షిప్స్ని కామెడీ చేసేసారు. సో ఈరోజు వీడియోలో జెన్జీ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో చూద్దాం. జెన్జీ రిలేషన్షిప్స్ గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఇది యాక్చువల్లీ రియల్ స్టోరీ అనమాట. సో 1975 ఢిల్లీ వీధుల్లో చలిలో స్వీడన్కి చెందిన చార్లెట్ వాన్ ఉందన్నమాట. అలా తిరుగుతున్న ఆమెకి ఒక ఆర్టిస్ట్ కనిపించాడు. అదే రోడ్డు పక్కన కూర్చొని బొమ్మలు వేస్తూ ఉంటారు కదా, వాళ్ళనమాట. అలాంటి ఆర్టిస్ట్ ఒక అతను చార్లెట్కి కనిపించాడు అనమాట. అతని పేరు పీకే మహానందియాకి స్పెషాలిటీ ఏంటంటే 10 నిమిషాల్లోనే ఎవరి పోర్ట్రేట్ అయినా వేసేస్తాడనమాట. మహానందియాకి ఉన్న ఈ స్పెషాలిటీ చూసి చార్లెట్ కూడా తన పోర్ట్రేట్ని చేపించుకుందాం అనుకొని మహానందియా దగ్గరికి వెళ్ళింది. కానీ ఎందుకో మహానందియా వేసిన పోర్ట్రేట్ చార్లెట్ని ఇంప్రెస్ చేయలేకపోయింది. చార్లెట్ మళ్ళీ వచ్చింది, తన పోర్ట్రేట్ని డ్రా చేయించుకుంది. కానీ ఆ రోజు గీసిన బొమ్మ కూడా చార్లెట్కి పెద్దగా నచ్చలేదు. పోర్ట్రేట్ రిజల్ట్ అయితే పెద్దగా డెవలప్మెంట్ రాలేదు. కానీ మహానందియాకి ఇంకా చార్లెట్కి మధ్యలో ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే డెవలప్ అయ్యి ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది ఏర్పడింది అనమాట. మహానందియా నేటివ్ ప్లేస్ వచ్చేసి ఒడిస్సా అవటంతో చార్లెట్కి ఒడిస్సా చూపించడం కోసం ఆమెని వెంట పెట్టుకొని ఒడిస్సా తీసుకుని వెళ్ళి ఒడిస్సా మొత్తం తిప్పి చూపించాడు. ఈ టైంలో ఇద్దరి మధ్యలో ఉన్న ఇష్టం ప్రేమగా మారింది. మహానందియా తన ఇంట్లో వాళ్ళని ఒప్పించి చార్లెట్ని పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్లి తర్వాత చార్లెట్ స్వీడన్ వెళ్లాల్సి వచ్చిందనమాట. సో 1 సంవత్సరం పాటు ఇద్దరు లెటర్స్ రాసుకుంటూ గడిపారు. మహానందియాకి స్వీడన్ వెళ్ళాలి అని బలమైన కోరిక ఉన్న ఫ్లైట్ టికెట్కి అయ్యే ఖర్చు భరించే స్థితిలో అతను లేడు. చార్లెట్ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఆ టైంలో కాస్త వీక్గా ఉంది. దాంతో మహానందియా తన దగ్గర ఉన్నదంతా పెట్టి ఒక సైకిల్ కొన్నాడు. మోటార్ సైకిల్ కాదు, నార్మల్ సైకిల్ కొన్నాడు. జనవరి 22, 1977న ఆ సైకిల్ మీద స్వీడన్ బయలుదేరాడు మహానందియా. దాదాపు 5 నెలల పాటు సైకిల్ తొక్కుకుంటూ దేశాలు దాటుకుంటూ చివరికి యూరప్ చేరుకొని అక్కడి నుంచి స్వీడన్ వెళ్ళి చార్లెట్ని కలిశాడు. స్వీడన్లో ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు కలిసే ఉంటున్నారు. వినడానికి ఏదో సినిమా స్టోరీ లాగా ఉంది కదా. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న జెన్జీ బ్యాచ్ అయితే ఈ లవ్ స్టోరీని ఫార్వర్డ్ చేసి ఉంటారు. బట్ లెట్ మీ టెల్ యూ, ఇది రియల్ స్టోరీ. ఎందుకు ఇంత పెద్ద లవ్ స్టోరీ గురించి చెప్పారని తెలుసా? ఈ స్టోరీలో రియల్ అన్కండిషనల్ సెల్ఫ్లెస్ లవ్ ఉంది. ఒక రిలేషన్షిప్లో ఉండాల్సిన కమిట్మెంట్ ఉంది. అండ్ ఇవి రెండు ఈ జెన్జీ రిలేషన్షిప్లో మిస్ అవుతున్నాయి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, గుండెల మీద చెయ్యి వేసుకుని నిజం చెప్పండి. జనరేషన్ ఎక్స్ అండ్ జనరేషన్ వై వాళ్ళు సెల్ఫ్లెస్ లవ్కి ఇచ్చే డెడికేషన్ జెన్జీ వాళ్ళు ఇస్తున్నారా? జెన్జీ వాళ్ళు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఐ డోంట్ మైండ్. మళ్ళీ అందరూ అనట్లేదు కానీ 90% ఆఫ్ ది జెన్జీలో రిలేషన్షిప్ డైనమిక్స్ అనేవి పూర్తిగా మారిపోయాయి. ఈ జెన్జీ వాళ్ళు సోషల్ ఎక్స్పెక్టేషన్స్, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఇంకా షిఫ్ట్ అవుతున్న కల్చర్లో చిక్కుకొని పోయి లవ్ ఇంకా రిలేషన్షిప్స్ వైపు ఉన్న అప్రోచ్ని మార్చేశారు. జెన్జీ వాళ్ళు రిలేషన్షిప్లో కమిట్మెంట్ ఇవ్వకుండా పారిపోతారు. కానీ వాళ్ళ కన్వీనియన్స్ కోసం సిచ్యువేషన్షిప్ అనే కొత్త టైప్ ఆఫ్ రిలేషన్షిప్ని క్రియేట్ చేసుకున్నారు. సో ఎందుకని జనరేషన్ జీ వాళ్ళు రిలేషన్షిప్స్ని ఇలా గందరగోళం చేస్తున్నారు? దానికి కారణాలు ఏంటి? ఫస్ట్ కారణం లాట్ ఆఫ్ ఆప్షన్స్. అంటే ఏంటి? ఇంతకు ముందు అమ్మాయిల కరువు లేదా అబ్బాయిల కరువు అంటారేమో,
కాదు. లాట్ ఆఫ్ ఆప్షన్స్ అంటే నా ఉద్దేశంలో అమ్మాయిలు అబ్బాయిలు అవైలబిలిటీ కాదు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజున ఇండియాలో ఇంటర్నెట్ వాడకం ఏ రేంజ్లో ఉందో చెప్పాల్సిన పని లేదు. ఇంటర్నెట్ వాడకం పెరగటంతో జెన్జీలో ఎక్స్పోజర్ అనేది బాగా పెరిగింది. అంటే బయట ప్రపంచం ఎలా ఉంటుంది అనేది మొబైల్తోనే తెలుసుకుంటున్నారు. ఈ ఎక్స్పోజర్లో హ్యూజ్ రోల్ ప్లే చేసేది డేటింగ్ యాప్స్, ఇంకా సోషల్ మీడియా యాప్స్. అండ్ ఈ యాప్స్ వల్ల రొమాంటిక్ రిలేషన్షిప్స్ వైపు ఉండే అప్రోచ్ జెన్జీలో డెవలప్ అయింది. పెద్ద పెద్ద పదాలతో కాదు కానీ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మా జనరేషన్లో అంటే జనరేషన్ ఎక్స్ ఇంకా జనరేషన్ వై వాళ్ళకి రొమాంటిక్ రిలేషన్షిప్స్ అనేవి ఇలా ఉండేవి. కానీ ఇప్పుడు రొమాంటిక్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి తెలుసా? ఆ టైంలో ఒక పార్ట్నర్ దొరకాలంటే కాలేజెస్, కోచింగ్ సెంటర్స్ లేదా మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారానో దొరికేవాళ్ళు. కానీ ఇప్పుడు పొద్దున ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సాయంత్రానికి ఒకరికి నలుగురు దొరుకుతున్నారు. ఇంటర్నెట్ అనేది రిలేషన్షిప్స్ డైనమిక్స్ని పూర్తిగా మార్చేస్తుంది. జస్ట్ అలా 4 పిక్స్ అప్లోడ్ చేసి పర్సనల్ డేటాని ఇచ్చేస్తే డేటింగ్ యాప్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత రైట్ స్వైప్ చేస్తే చాలు, పార్ట్నర్ రెడీ. ఇలా సింపుల్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చి టిండర్, బంబుల్, హింజ్ లాంటి డేటింగ్ సైట్స్ జెన్జీకి మల్టిపుల్ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇలా ఇన్ని ఆప్షన్స్ దొరకటం వల్ల రిలేషన్షిప్స్కి ఉండే వాల్యూ జెన్జీకి దొరకట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ ఒక రిలేషన్షిప్లో ఉండదు. రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుందాం అని ఎవరు అనుకోవట్లేదు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి రైట్ స్వీప్ కొడుతూనే ఉన్నారు. ఒకవేళ కరెక్ట్ మ్యాచ్ వచ్చి అన్ని సెట్ అయ్యి రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకునే ఛాన్స్ వచ్చినా కూడా ఇంకా బెటర్ ఆప్షన్ కోసం రిలేషన్షిప్ బిల్డింగ్ని లైట్ తీసుకుంటున్నారు. జెన్జీ రిలేషన్షిప్స్ని సీరియస్గా తీసుకోకపోవడానికి నెక్స్ట్ కారణం వచ్చేసి సోషల్ మీడియా కంటెంట్. ఇందాక స్టార్టింగ్లో కొన్ని అరాచకాలు చూశారు కదా, అవి నిజమో స్క్రిప్టెడో నాకు తెలియదు కానీ వాటి వల్ల యంగ్ మైండ్స్ మీద పడే ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ యూజ్ చేసే చాలా మంది కపుల్స్, మెయిన్గా ఈ జెన్జీ ఇన్ఫ్లుయెన్సర్స్ రచ్చ అంతా ఇంత కాదు. వాళ్ళ కంటెంట్ కోసం స్క్రిప్టెడ్గా చేస్తారో తెలియదు, నిజంగా చేస్తారో తెలియదు. అవి చూసే వాళ్ళు మాత్రం తమకి కూడా అలాంటి రిలేషన్షిప్సే కావాలి అని కోరుకుంటున్నారు. పాపం చూసే చాలా మందికి తెలియదు కదా అదంతా వాళ్ళు కంటెంట్ కోసం చేస్తున్నారని. ఈ ఇన్ఫ్లుయెన్సర్ కపుల్స్ తమ డైలీ లైఫ్ మొత్తాన్ని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. చూసేవాళ్ళు అదే నిజం అనుకుంటున్నారు కానీ రీల్స్ వెనక వాళ్ళ రియల్ లైఫ్ ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నిజం కాదు అనే విషయం జెన్జీ తెలుసుకోవాలి. ముఖ్యంగా రిలేషన్షిప్స్ విషయంలో మీరు సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ని అస్సలు నమ్మకూడదు. పాపం అప్పటికీ సింగం సూర్య వచ్చి వారిస్తూనే ఉంటాడు, చీ నవ్వుతున్నావా సిగ్గు లేకుండానే. వింటారా? వినరు. సోషల్ మీడియాలో హ్యాపీగా రీల్స్ చేసే కపుల్స్ కూడా కొద్ది కాలంలో విడిపోతున్నారు. బికాజ్ వాళ్ళకి వ్యూస్ ఇంపార్టెంట్. రిలేషన్షిప్, అన్కండిషనల్ లవ్ని పక్కన పెట్టి కంటెంట్ కోసం రీల్స్, వీడియోస్ చేసి అదే రిలేషన్షిప్ అనుకుంటే వ్యూస్ వచ్చిన రోజులు బాగానే ఉంటుంది. వ్యూస్ తగ్గిపోయాక అసలు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ వ్యూస్ ఎప్పుడు కాన్స్టెంట్గా హైలో ఉండవు. సీనియర్ కంటెంట్ క్రియేటర్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. చాలామంది తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా అవసరం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ జెన్జీ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు అదే నిబ్బా నిబ్బీలు అంటారు కదా, వాళ్ళు చేసే అతి చూసి పాపం అదే నిజం అనుకొని వాళ్ళ లైఫ్లో కూడా రిలేషన్షిప్స్ అలానే ఉండాలని ఈ జెన్జీ పాపులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎక్స్పెక్టేషన్స్కి తోడు కంపేర్ చేసుకోవడం ఒకటి. మళ్ళీ వాళ్ళు చూడు అలా ఉన్నారు, వీళ్ళు చూడు ఎలా చేస్తున్నారు వీడియోస్ అని. అదంతా నిజం కాదు. వాటిని చూసి అలానే ఉండాలి, మీ రిలేషన్షిప్ కూడా అలానే ఉండాలనుకుంటే మీకు మిగిలేది బూడిదే. గుర్తుపెట్టుకోండి, ఈ కంటెంట్ క్రియేటర్స్ మీ రిలేషన్షిప్ గోల్స్ని డిసైడ్ చేయకూడదు. జెన్జీ వాళ్ళు కొత్తగా ఇన్వెంట్ చేసుకున్న ఐడియాలజీసే వాళ్ళ లైఫ్లో లవ్కి మీనింగ్ లేకుండా చేస్తున్నాయి. ఐడియాలజీసే కాదు, వీళ్ళకి ఏదో సపరేట్ భాష కూడా ఉంటుందంట. ఏదో రిజ్ అంట, డేలులు అంట, సుస్స అంట, వీటితో పాటు ఇంకొన్ని వర్డ్స్ ఉంటాయి. అవి రిలేషన్షిప్ డైనమిక్స్నే మార్చే వర్డ్స్. లైక్ సిచ్యువేషన్షిప్. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ టైం నేను ఈ వర్డ్ విన్నప్పుడు అదేదో పెద్ద షిప్ అనుకున్నా. తర్వాత దీని మీనింగ్ విన్న తర్వాత మైండ్ బ్లాస్ట్ అయిపోయింది నాకు. దీని మీనింగ్ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో సింపుల్ వర్డ్స్లో మీకు సిచ్యువేషన్షిప్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సిచ్యువేషన్షిప్లో మీరు ఒకరితో ఉంటారు కానీ రిలేషన్షిప్లో ఉండరు. జెన్ ఎక్స్ అండ్ జెన్ వై వాళ్ళకి అర్థమై ఉండదు. మళ్ళీ చెప్తాను, మీరు ఒకరితో కలిసి ఉంటారు కానీ అది రిలేషన్షిప్ మాత్రం కాదు. మీరు మీ పార్ట్నర్ ఒక కపులే కానీ మీ ఇద్దరు మధ్యలో కమిట్మెంట్ అనేది ఉండదు. ఫ్యూచర్ ప్లానింగ్ అనేది అస్సలు ఉండదు. సో
ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు రిలేషన్షిప్లో కాకుండా సిచ్యువేషన్షిప్లో ఉంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సిచ్యువేషన్షిప్ అనేది ఒక టైప్ ఆఫ్ రొమాంటిక్ రిలేషన్షిప్. దాంట్లో క్లారిటీ ఉండదు, రిలేషన్షిప్ అనే ట్యాగ్ ఉండదు. సిచ్యువేషన్లో జస్ట్ ఎఫెక్షన్, సెక్షువల్ బిహేవియర్, కలిసి టైం స్పెండ్ చేయడం లాంటివి ఉంటాయి. ఇంకంతకంటే సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. పక్కన ఎవరైనా జెన్జీ వాళ్ళు ఉంటే వాళ్ళతో చెప్పించుకోండి. ఈ సిచ్యువేషన్షిప్లో కపుల్ మధ్యలో ఏముంది అనేది అన్డిఫైన్డ్ అనమాట. అంటే వాళ్ళ రిలేషన్షిప్కి మీనింగే ఉండదు. కానీ జెన్జీ దృష్టిలో మాత్రం ఈ సిచ్యువేషన్షిప్ వల్ల చాలా లాభాలు ఉంటాయంట. లైక్ ఈ సిచ్యువేషన్షిప్లో రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదంట. విన్నారా? రిలేషన్షిప్లో రెస్పాన్సిబిలిటీ లేకపోవటం వీళ్ళకి బెనిఫిట్ అంట. ఏం చేస్తాం, జెన్జీ కాలం కదా. ఇకపోతే కమిటెడ్ రిలేషన్షిప్లో చాలా ఎమోషనల్ ఎనర్జీ వేస్ట్ అవుతుందంట. కానీ సిచ్యువేషన్షిప్లో ఆ ప్రాబ్లం ఉండదంట. ఎందుకంటే సిచ్యువేషన్షిప్లో ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండదు కాబట్టి. వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ఈ సిచ్యువేషన్షిప్ వల్ల జరిగే నష్టం అంత ఎంత కాదు. ఎందుకో చెప్తాను చూడండి. జెన్జీ కపుల్స్ సిచ్యువేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు వితౌట్ ఎమోషనల్ బాండింగ్. కానీ ఎంత జెన్జీ అయినా మనుషులే కదా. సో ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇద్దరికి ఏర్పడితే మంచిదే, కానీ ఎవరో ఒకరు ఎమోషనల్గా బాండ్ అయిన తర్వాత సడన్గా సిచ్యువేషన్షిప్కి ఎండ్ కార్డు పడింది అనుకోండి, ఎమోషనల్గా బాండ్ అయిన వ్యక్తి హార్ట్ బ్రేక్ అయిపోతుంది. సో సిచ్యువేషన్షిప్లో ఉండటం అనుకున్నంత ఈజీ కాదు. రిలేషన్షిప్ డైనమిక్స్లో సిచ్యువేషన్షిప్ తర్వాత జెన్జీ యూజ్ చేసే వర్డ్ గోస్టింగ్. యాక్చువల్లీ ఇది కొత్తగా ఇన్వెంట్ చేసింది కాదు, ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. బట్ జెన్జీ వాళ్ళు బాగా వాడుతున్నారు అనమాట. గోస్టింగ్ అంటే సింపుల్, ఎందుకు ఏంటి అని ఇన్ఫార్మ్ చేయకుండా మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే దాన్ని గోస్టింగ్ అంటారు. మీరు ఎన్ని మెసేజెస్ చేయండి, కాల్స్ చేయండి, నో యూస్. ఒకసారి గోస్టింగ్ చేస్తే గోస్ట్ బస్టర్స్ వచ్చినా మీకు ఆన్సర్ రాదనమాట. అలా చాలా కాలం పాటు గోస్టింగ్ చేసిన మీ పార్ట్నర్ సడన్గా మీకు రిప్లై ఇచ్చి మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, దాన్ని జాంబీయింగ్ అంటారు. మీరు సిగ్గు లేకుండా రిప్లై ఇస్తే సిగ్గు లేనితనం అంటారు అనుకోండి, అది వేరే విషయం. ఈ జెన్జీలు యూజ్ చేసే పదాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బెంచింగ్. ఈ బెంచింగ్లో ఏంటంటే ఒక పార్ట్నర్తో రిలేషన్షిప్లో ఉంటారు, రొమాంటిక్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు, కానీ బ్యాకప్గా ఇంకొకరిని పెట్టుకుంటారు. లైక్ క్రికెట్లో 11 మంది మెంబర్స్ కాకుండా ఎక్స్ట్రా ప్లేయర్ని బ్యాకప్ కోసం పెడతారు కదా, సేమ్ అలానే అనమాట. సో సడన్గా రిలేషన్షిప్ ఎండ్ అయిందనుకోండి, అప్పుడు ఆ బెంచ్ మీద ఉన్న వాళ్ళతో, అదే బ్యాకప్గా ఉన్న పర్సన్తో రిలేషన్షిప్ని స్టార్ట్ చేస్తారు. మంచి కట్టుబాట్లు కదా. బెంచింగ్, బ్రెడ్ క్రంబింగ్, బెగ్గింగ్, ఇంకా చాలా ఉన్నాయి అనమాట జెన్జీ వర్డ్స్. వీటన్నిటి మీనింగ్ తెలుసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇవన్నీ అనెథికల్ అనిపిస్తుంది కదా, ఇవన్నీ చేయటం తప్పు అనిపించింది కదా. అలా అనిపించిందంటే మీరు జనరేషన్ ఎక్స్ కానీ జనరేషన్ వై కానీ అయి ఉంటారు, లేదా జెన్జీ అయినా కూడా మీకు తప్పు అనిపించిందంటే జెన్జీలో పుట్టిన ఆణిముత్యం మీరు. అలాంటి ఆణిముత్యాలు ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, చూద్దాం. అందరూ ఇవే ఫాలో అవుతారు అని కాదు, బట్ మెజారిటీ సెక్షన్ ఆఫ్ జెన్జీ వీటిని ఫాలో అవుతున్నారు. అంతేకాదు జెన్జీలో చాలా మందికి ఉండే కామన్ ఫీలింగ్ ఏంటో తెలుసా? నాకు పార్ట్నర్ వచ్చి ఒక రిలేషన్షిప్ లేదా సిచ్యువేషన్షిప్లోకి ఎంటర్ అయితే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇది చాలా రాంగ్ థింకింగ్. ఓకే, రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అండ్ లైఫ్కి పార్ట్నర్ ఇంపార్టెంట్, కానీ ఒక పర్సన్ మీ లైఫ్లోకి రావటం వల్ల మాత్రమే మీరు హ్యాపీగా ఉంటారు. ఒక పర్సన్తో ఉండటమే మీ లైఫ్ గోల్ అంటే మీ దృష్టిలో మీరు జీరో అయినట్లే. ఈరోజు మీరు సక్సెస్ఫుల్గా లేరంటే మీ పార్ట్నర్ వచ్చాక కూడా మీరు సక్సెస్ఫుల్ అవ్వరు. సో లైఫ్లో సెటిల్ అవ్వటం మీద కాన్సన్ట్రేట్ చేసి మీ లైఫ్లో సక్సెస్ని తీసుకొని రాగలిగితే ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి మంచి పార్ట్నర్ వస్తారు అండ్ ఇద్దరు కలిసి లైఫ్ ని బిల్డ్ చేసుకోవచ్చు. అందుకే ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? చేజ్ గోల్స్ నాట్ గర్ల్స్. అండ్ సోషల్ మీడియాని బేస్ చేసుకొని మీ లవ్ లైఫ్ని జడ్జ్ చేయకండి. ఫాస్ట్గా రిప్లై ఇస్తే లవ్ ఉన్నట్లు, స్లోగా రిప్లై ఇస్తే చీట్ చేస్తున్నట్లు అనే అజంప్షన్స్ నుంచి బయటికి రమ్మని మీ బిగ్ బ్రదర్గా జనరేషన్ జీ వాళ్ళకి ఒక చిన్న సలహా ఇస్తున్నాను. సలహా కాదు, సొల్యూషన్ చెప్పు అంటారా? కొద్దిగా కష్టమైన పనే, ఎందుకంటే రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి జస్ట్ ఒక సింపుల్ ప్రాబ్లం కాదు, ఇది ఒక మైండ్ సెట్ షిఫ్ట్ ఇష్యూ. ఒక జనరేషన్ అంతా కలిసి ఒక పద్ధతిని ఫాలో అవుతూ అదే బాగుంది అని గోల చేస్తుంటే దాన్ని మార్చడం అంత ఈజీ కాదు. బట్ పేరెంట్స్ తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. లైక్ మీ జెన్జీ పిల్లల్ని డైరెక్ట్గా వాళ్ళు చేస్తుంది తప్పు అని చెప్పడం కంటే వాళ్ళలో ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని పెంచడం బెస్ట్. రిలేషన్షిప్స్లో ఎమోషన్స్కి ఉండే వాల్యూస్ ఏంటి, ఎమోషనల్ బాండింగ్ వల్ల రిలేషన్షిప్స్
ఎలా స్ట్రాంగ్ అవుతాయి అనేది మీ జనరేషన్ జీ కిడ్స్కి నేర్పించండి. సోషల్ మీడియా ఇంకా డేటింగ్ యాప్స్ మీద ఓవర్గా డిపెండ్ అయితే వచ్చే నష్టాలు ఏంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా రియల్ లైఫ్ రిలేషన్షిప్స్కి చాలా తేడా ఉంది అని వాళ్ళకి తెలిసేలా చెప్పండి. అలా తెలుసుకున్న రోజు లైఫ్లో పైకి వస్తారు. సంజయ్, దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.